నమస్తే, నేను మీ వాసాల లక్ష్మణ. పద్మశాలి కుల బాంధవులారా, ఇప్పుడు నేను చెప్పే విషయం ప్రతి పద్మశాలి మిత్రులు గుర్తుపెట్టుకోండి. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఓటు రేపటి పద్మశాలి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మీ ప్రాంతంలో మన పద్మశాలి నాయకులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఖచ్చితంగా మన పద్మశాలికి ఓటు వేయండి. ఇక్కడ పార్టీల్ని కాదు, పద్మశాలి బిడ్డలు చూసి పద్మశాలి బిడ్డల్ని గెలిపించుకునే బాధ్యత ప్రతి పద్మశాలి మిత్రుడిపై ఉంది. ఎక్కువ మంది పద్మశాలి బిడ్డలు ఈసారి మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిస్తే, చైర్మన్లు అవుతే, మేయర్లు అవుతే ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైన చూపిస్తుంది. ఖచ్చితంగా రాజకీయాలకు ఒక సంకేతం వెళ్ళిపోతుంది. పద్మశాలి సమాజంలో ఒక చైతన్యం వచ్చింది, ఐక్యత వచ్చింది. కాబట్టి పద్మశాలి సమాజాన్ని రాజకీయ పార్టీలు గుర్తించకపోతే పద్మశాలి సమాజం ఏకమై రాజకీయ పార్టీలు బొందబెడతాయి అనేటువంటి సంకేతం వెళ్ళిపోతే పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రుడికి చెప్తున్నా, మీరున్న వాటిలో పద్మశాలి నాయకుడు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ఖచ్చితంగా పద్మశాలికి ఓటేయండి. కొన్ని చోట్లల్లో 2-3 పద్మశాలి నాయకులు పోటీ చేసింది కదా, ఆ ప్రాంతంలో ఆ 2-3 పద్మశాలి నాయకుల్లో ఎవరు మంచోళ్ళో చూసి ఓటు వేయండి. కానీ పద్మశాలి ఓటు వృధా కావద్దు. పద్మశాలి ఓటు పద్మశాలికి వేయాల్సిందే. అదేవిధంగా పద్మశాలి నాయకులకు ఒక విజ్ఞప్తి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే నేను పద్మశాలిని, నాకు ఓటేయని కాకుండా మీరు కూడా పద్మశాలి సమాజం గురించి ఆలోచిస్తే పద్మశాలి సమాజం కూడా మీ గురించి ఆలోచిస్తుంది. ప్రతి పద్మశాలి మిత్రులు కూడా పద్మశాలి జ్యేష్ఠుని ఫాలో అవుతుండండి.